Cell Health, reboot your body. Omega 3 oil. Strong heart, sharp mind, healthier you. సోలో ఒక్క సీన్ అని తీసుకెళ్లారు నన్ను బేసిక్లీ. అంటే నేను ఇప్పుడు కొంచెం ఒక అంటే ఏజ్ చెప్పకూడదు అంటారు, బట్ నేను చెప్పేస్తా 40 years దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కూల్ ఉన్నా. అప్పుడు యంగ్ ఉన్నప్పుడు మాటలు ఇట్లా వెళ్ళిపోతుండే. ఆర్జే కూడా చేశా కదా, సో సెటైర్లు ఇలా వెళ్ళిపోతూ ఉండేవి అనమాట. ఒక చిన్న విషయం అడిగితే పెద్దగా చెప్పేసేదాన్ని, పెద్ద స్టోరీ లాగా. అలా సోలోకి తారక్ గారు ఉన్నారు కదా, చనిపోయారు, తారక రత్న గారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను ఫోన్ చేసి ఒక మూవీ ఉంది నారా రోహిత్ ది, దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ద ఆడిషన్స్ అని చెప్పారు. నేను అప్పుడు ఇట్లానే కాఫీ షాప్ లో ఎక్కడో ఉన్నాను, పక్కనే ఆఫీస్ అన్నారు. సరే విల్ గివ్ ఏ ట్రై అని చెప్పి, అప్పుడు యాక్చువల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ వెంటనే, ఇంకా అది రిలీజ్ కూడా కాలేదు, షూట్ అయిపోయింది, నాకు ఇది వచ్చింది. ఆడిషన్ కానీ వెళ్ళాను. మనం ఎప్పుడు ఆడిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు, మనకి ఎలా ఇవ్వాలో రాదు, అసలు యాక్టింగే రాదు బేసిక్లీ, ఏం చేయాలో తెలీదు. వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారు, నాకు డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు, ఏ ప్రొడక్షన్ హౌస్ తెలియదు, జస్ట్ వెళ్ళిపోయాను అంతే. ఆయన అక్కడ పడుకొని సోఫా దగ్గర పడుకొని ఆయన ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెళ్ళి సార్ ఆడిషన్స్కి వచ్చాను, స్వప్నిక అండి, తారక రత్న గారు పంపించారు, ఓ రామ్మరా అని చెప్పేసి ఆడిషన్ చేయండి అన్నారు. నాకేం చేయాలో తెలియదు. కెమెరా ముందుకు వెళ్ళాను, వాళ్ళు పట్టుకొని మీ పేరు జస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి సరిపోద్ది, ఆడిషన్ ఏం అవసరం లేదు, ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పాను. అయిపోయింది. ఆయన డైరెక్టర్ని కలవండి అన్నారు. వెళ్ళి కూర్చుని ఆయన జస్ట్ అడిగారు, ఏం చేస్తున్నావు, ఇంతకు ముందు ఏం చేసావమ్మా అని అడిగారు అంతే. మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారా? మిస్టర్ పర్ఫెక్ట్, నా ఆర్జేయింగ్ అవన్నీ, నేను ఇంజనీరింగ్ చేసిన స్టోరీలు అన్ని ఎందుకు చెప్పేశాను, అలా చెప్పేస్తూ వెళ్ళిపోయారు అనమాట. ఆయన వెంటనే 10 నిమిషాలకి, ఒక నిమిషం అమ్మా, ఈ అమ్మాయి సెలెక్టెడ్, ఈ అమ్మాయిని ఓకే చేసేయండి, పేమెంట్ అది మాట్లాడేసేయండి అన్నారు. ఓ వావ్ అనుకొని అది అలా స్టార్ట్ అయింది. కాకపోతే ఒక్క సీన్కి అని చెప్పి తీసుకెళ్లారు. ఈ అమ్మాయి బాగా చేస్తుంది, కామెడీ వస్తుంది అని తెలియగానే, కామెడీ వర్కౌట్ అవుతుంది అని తెలియగానే, హీరో అంటే ఆయనే రైటర్ కదా, అప్పటికప్పుడు ఈవినింగ్ రోజు కూర్చొని రాసేవాళ్ళు అవి. అలా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఉన్నా. ఫస్ట్ హాఫ్ రష్ అంతా చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, హీరోయిన్ తినేసింది పిల్ల. అంటే ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చూడగానే హీరోయిన్ నేను ఉన్నాము అంటే ఆబ్వియస్లీ చూపు నా వైపు వెళ్ళిపోద్ది, హీరోయిన్ వైపు వెళ్ళదు. అమ్మాయి పక్కన చిన్నగా ఇంత ఉంది, మనం ఇంత ఇలా కనిపిస్తున్నాం, చూడగానే ఇట్లా వెళ్ళిపోతాయి కళ్ళు. సో ఈ అమ్మాయి తినేస్తుంది మొత్తం షో, వద్దు ఇక్కడికి ఆపేద్దాం అని చెప్పి ఇట్లా ఆపేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో అసలు కనిపించింది నేను. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు పెళ్ళంటే హీరోయిన్ పెళ్ళంటే ఫ్రెండ్ లేకుండా ఎట్లయితుంది, బెస్ట్ ఫ్రెండ్. ఎవడో ఆలోచించరు, అంత ఆలోచించట్లేదు, మాకు అంత ఆలోచన రాలేదు ఆ టైంలో, అంత ఆలోచించరు. బెస్ట్ ఫ్రెండ్ లేదండి, రావట్లేదు. నువ్వు తినేస్తున్నావు అంత మొత్తం స్క్రీన్ మీద, అక్కడ కాపేద్దామని ఆపేశారు. ఎక్కడ అంత అన్యాయం అండి, అన్యాయమే ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ అంతా వచ్చింది కదా, ఇప్పటికీ సోలో గుర్తు పెట్టుకున్నారు. ఇప్పటికీ నేను వెళ్తే, మీరు సోలోలో చేశారు కదండి, మీరు ఇప్పటికీ దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ అంటే డైరెక్టర్ ఎప్పటికీ నేను అలా రుణపడిపోయి ఉంటాను. నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా ఫస్ట్ స్ట్రైక్ అయ్యింది సోలోనే. ఎవరికైనా అదే స్ట్రైక్ అవుద్ది, బికాజ్ అది మంచి రోల్ తెచ్చిపెట్టి. బట్ తర్వాత ఒక బూమింగ్ కెరీర్ ఉండాలి అసలు. మీరు కొంచెం ఏమన్నా అపోజ్ చేసుకుంటూ వచ్చారా, నాకు ఆన్ స్క్రీన్ బిహైండ్ ద కెమెరా కావాలి, అలా ఏం లేదు. అప్పుడు వచ్చినవన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. కాకపోతే నాకు ఎక్కువ పెద్ద హీరో ఫిల్మ్స్ రాలేదు ఇన్ ద సీన్స్. వచ్చినా కూడా చిన్న క్యారెక్టర్స్ ఉంటుండే, అంటే ఏదో గుంపులో గోవింద పక్కన. ఎంతెందుకు నా సోలో అయిపోయిన తర్వాత నిప్పు అని ఒక ఫిల్మ్ చేశాను, రవితేజ గారు, గుణశేఖర్ గారు. దాంట్లో నాకు జస్ట్ చుట్టుపక్కల ఒక క్యారెక్టర్ ఒక ఇది ఉంటుంది. నేను చెప్పేసాను, ఒక 1 week అయిన తర్వాత నాకు అర్థమైపోయింది మ్యాటర్. వద్దండి నేను ఇలా చేయలేనండి, ప్లీజ్ అండి. ఈ 2 సినిమాలు చేసిన అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయింది కానీ సోలో రిలీజ్ అవ్వలేదు. అప్పుడు వాట్సాప్లు ఇవన్నీ కూడా లేదు, ఇంత సోషల్ మీడియా ఏం లేదు. సో ఐ టోల్ దెమ్ నేను చేయలేనని చెప్పేసి ఒక 1 week చేసేసి వచ్చేసాను ఆ మూవీలో నుంచి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. నేనేంటంటే అప్పుడు నేర్చుకున్న ఏంటంటే, చిన్న క్యారెక్టర్ పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ చేయడం కన్నా పెద్ద క్యారెక్టర్ చిన్న మూవీలో చేద్దాం అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. డబ్బులు అయినా రావాలి మంచిగా, లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. మీరు ఎలా చెప్పారు కదా, అదే VIP 2 లో ఉంటది కదా,
డైలాగ్, నేను పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలగానే ఉంటానని. అలా అని కాదు, నేను బేసిక్లీ మనీ ప్రిఫరెన్స్ కన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మేబీ అందుకే నేను ఇన్ని సినిమాల్లో లేనేమో, అంతే భజనలు చేయడాలు ఇవన్నీ మనకి రావు. ఉన్నది చెప్పేసేయడం. క్యారెక్టర్ బాగుంది. ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఉందండి క్యారెక్టర్ అంటే, సోలో చేసిన తర్వాత ఎలా పడిపోయిందంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అలా లావుగా ఉండి ఒక సీరియస్ ఇప్పటికి కూడా ఫోన్ చేయడం, మేడం సోలో క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అండి, సూపర్ ఉంది. ఆల్రెడీ సోలో చేసి ఇన్నేళ్ళు అయిందిరా, ఇంకా కూడా సోలో క్యారెక్టర్ అంటారండి. మేబీ దాని వల్ల తగ్గిపోయి ఉండొచ్చు. దాని తర్వాత బాగానే చేశాను చాలా ఇప్పుడు చూస్తే 43 to 44 ఫిల్మ్స్ చేస్తున్నా నేను. ఓ బేబీకి ముందు అంటే 5 years బ్యాక్ వరకు 42 ఫిల్మ్స్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా ఓ బేబీ వచ్చిన వాటి నుంచి కొంచెం తగ్గించాను బికాస్ ఆఫ్ యాక్చువల్లీ హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ అని మీకు ఎవరైనా ఒక నెరేటివ్ ఇచ్చారు అనుకోండి, పిచ్ చేశారు, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకా చెప్పలేదు కథ, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే కొంతమంది హీరోయిన్స్ కి బలం అవుతారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే హీరోస్ తో టీస్ చేస్తా ఉంటారు. లేదంటే కొన్ని ఏంటంటే ఫుల్ ఫన్ ఏదో సంథింగ్ ఉంటది, హీరోకి ఆపోజిట్ లో ఉంటది, హీరోని చీట్ చేసే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి, లైక్ బేబీ లాంటి సినిమాలు. సో మీరు ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటే అట్లీస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో, లేక మన యాక్టింగ్ ఎబిలిటీ చూపించుకుందాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ షూర్ నాకు స్టార్టింగ్ లో యాక్టింగ్ రాదు. బేసిక్లీ నేను యాక్టర్ కాదు స్టార్టింగ్ లో. సో నాకు యాక్టింగ్ రాదు. ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చింది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది క్యారెక్టర్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ అఫ్ కోర్స్, కానీ దాని తర్వాత క్యారెక్టర్స్ తగ్గిపోయాయి. ఇప్పటికి చూసుకున్నా కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చిందంటే చేయకుండా ఉండము. బేసిక్లీ వీ హ్యావ్ దట్, అంటే వీ హ్యావ్ టు షో అవర్ టాలెంట్ అని, లేదంటే అబ్బా ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది, బట్ రాలేదు. మరి మేబీ ఏమో రాసి పెట్టింది వస్తుంది అంటారు కదా. బట్ వాట్ ఐ లైక్ ఈజ్ అంటే కొంతమంది నార్మల్ గా ఐ మీన్ వేరే ఆలోచనలతో రావచ్చు, ఆన్ స్క్రీన్ రాగానే మిగిలినవన్నీ పోతాయి. బికాస్ ఆన్ స్క్రీన్ వచ్చే ఫేమ్ వేరు. మీరు సోలో తర్వాత అది బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, దగ్గరికి వచ్చి అందరూ ఫోటోస్ తీసుకోవడం. ఆ టైంలో ఫోటోస్ లేకపోతే అట్లీస్ట్ ఆటోగ్రాఫ్ అని అడగడం. ఫోటోస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఈ సెల్ఫీ కెమెరాస్ ఎక్కువ లేదు. ఇప్పుడు 2012 ఆ టైంలో మీకు సెల్ఫీ కెమెరాస్ ఇలాంటివి తక్కువ కాబట్టి తీసుకుంటారు. బట్ ఆటోగ్రాఫ్స్ కూడా ఉండేవండి. ఆటోగ్రాఫ్స్ ఉన్నాయి. అంతెందుకు మిస్టర్ పర్ఫెక్ట్ మేము రీల్ తో చేసిన ఫిల్మ్, మిస్టర్ పర్ఫెక్ట్ సోలో కూడా రీల్ ఇది, దాని తర్వాత డిజిటల్ అయింది కెమెరా. బట్ మీది ట్రూ లవ్ అని నాకు అర్థమైంది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద స్టిల్ మీ ఎయిమ్ ఎప్పుడు అదే ఉంటుంది, అల్టిమేట్ ఎయిమ్. యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ మాట అన్నారు కదా, ఏమన్నారు సోలో డైరెక్టర్ మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత? తినేస్తున్నా అన్నారు. నేను మిమ్మల్ని బుర్ర తినేస్తున్నాను, తినకుండా తినండి స్టార్ట్ చేయండి ఏదన్నా, ఆడియన్స్ అదే అనుకుంటారు. ఓహో ఇంటి పాపం వీడు బుర్ర తినేస్తున్నాడు మొత్తం పాపం ఆవిడ నేను తినకుండా అంటే చూస్తే తినాలనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ సో మచ్. నా ఒక్కదానికేనా? నేను తింటానండి. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేద్దామా? డీటాక్స్ కలర్ఫుల్ గా ఉంది అంటున్నారా? ఏమన్నారు? డీటాక్స్ బౌల్. యాక్చువల్లీ నేను ఏదో నా రెస్టారెంట్ లా చెప్పాను. డీటాక్స్ బౌల్ ఇది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. నేను తిన్నది ఎందుకంటే నాకు ఒక ఐడెంటిటీ ఉందండి బయట, టాక్సిక్ ఏదో అని. ఇప్పుడు అనవసరంగా తింటే డీటాక్స్ అయిపోతాను కాబట్టి మీరు తినండి. నాకు కూడా టాక్సిక్ అని కాదు, లాగ్ ఉంది ఇంత హెల్దీ తిందా జనాలకి తెలుసు, తిందాం మెల్లగా. ఓకే. సో నాన్ వెజ్ అసలు తినరా? నాన్ వెజ్ నేను మానేసాను. అంటే పెట్స్, యానిమల్స్ కొంచెం ఆ కైండ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి నాకు అంత నాన్ వెజ్ అంత ఇంట్రెస్ట్. మీరు ఫోన్ మానేసారు కానీ మాకు అలాంటివి ఇంజెక్ట్ చేస్తే ఇంజెక్ట్ అయ్యే విషయాలు కావాలి అబ్బాయిలు. అంటే మీరు పెట్స్ అంటే మేము యానిమల్ లవర్స్ కాదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒకసారి. అలా అనిపిస్తుంది కానీ మీరు చేయరు ఆపరు నాన్ వెజ్. ఎందుకంటే మా ఆయనే దానికి ఇది ప్రూఫ్. మా ఆయన నాన్ వెజ్ లేకుండా ఒక పూట కూడా తినడు. మీకు వర్క్ లో పాపం క్రియేటివ్ వర్క్ లో ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు కదా పెగ్గేసి, దానికి మరి పెగ్గుకి ఇంకోటి ఏదో ఉండాలి కదా. షమ్మా అబ్బాయిలు ఎంతైనా సపోర్ట్ కదండి. ఆబ్వియస్లీ ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి. యాక్చువల్లీ అమ్మాయిల్ని అబ్బాయిలు సపోర్ట్ చేసి అమ్మాయిలు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎవరు ఉంటారండి అప్పుడప్పుడు ఇలాంటివి. సరే నేను ఇప్పుడు మిమ్మల్ని మీరు నాన్ వెజ్ తినండి, ఇక మొత్తం మీరే తినండి ఈరోజు. ఓకే. సో మీరు ఐ మీన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మూవీస్, చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ మూవీ ఏం చూసారు? అయిపోయారు. ఇప్పుడు అందరితో తిట్టించడానికి రెడీగా ఉన్నాను. లాస్ట్ మూవీ జగదేగుడు అతిలోక సుందరి రిలీజ్ చూసాను. చాలా తెలివైన ఆన్సర్ ఇది, మేము యాక్సెప్ట్ చేయం. కొత్త సినిమాలు రిలీజ్ కాకుండా రిలీజ్ అయిన సినిమాలు చూడండి.
దొరికేస్తా ఇప్పుడు నేను. రీసెంట్ గా అంటే నేను థియేటర్కి వెళ్ళలేదు బేసిక్లీ, కొంచెం రైటింగ్ లో ఆ సైడ్ బిజీగా. థియేటర్స్ అంతరించిపోతున్నాయి. ఐ మీన్ థియేటర్స్ కాదు, థియేటర్స్ వచ్చే ఆడియన్స్ అంతరించిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఒక ఎందుకు స్టార్ యాక్ట్రెస్ ఆమె సపోర్ట్ చేస్తున్నారు. స్టార్ అంటే నాకే బాధ వేస్తుంది. ఓడి అమ్మ, నన్నే స్టార్ అంటే ప్రభాస్ ఏమన్నా. మీరే చెప్పాలి ప్రభాస్ ఏమన్నా. మరి గెలాక్సీ అనొచ్చు, నేను స్టార్. గెలాక్సీ. రైట్ రైట్, ఓకే. తినండి. అసలు మీరు కనీసం ఏది టేస్ట్ Yeah, చేయలేదు. yeah. టేస్ట్ అన్న చెప్పండి. ఇది వెజ్ అండి, వెజ్ లో చాలా బాగుంటది టేస్ట్, నాన్ వెజ్ కన్నా ఒకసారి ట్రై చేయండి. లేదు, నాన్ వెజ్ ఎప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఈ తినేవన్నీ మన కోసమే పుట్టాయేమో అని. రామ రామ, నేనేమో వెజిటేరియన్ బై చాయిస్. మీ ఇంకో విషయం తెలుసా, ఫన్నీ విషయం చెప్తా. నేను నాన్ వెజిటేరియన్ అంటే, వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజ్ కాదు, మళ్ళీ ప్రాన్స్ తింటా. మరి పాపం అవి ఏం పాపం చేసుకున్నాయండి? వాటికి ఒక మనసు ఉంటది, వాటికి ఒక జీవం ఉంటుంది. కనిపించిందా మీకు ఆ మనసు? బ్లడ్ కనిపిస్తుంది. కనిపించిందా? ఓపెన్ చేసినప్పుడు నడ్డి విరిస్తే వెనకాల బ్లాక్ గా ఉంటుంది, అది మనసు అని ఫీల్ అవుతాం. నడ్డు ఎందుకు విరిచారు దాన్ని? తల కదా విరచాల్సింది. బేసిక్లీ ఇప్పుడు మామూలుగా ఆకుకూరలు ఉన్నాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, కాకపోతే మనకు బ్లడ్ కనిపించదు కాబట్టి తింటాం. మొత్తం మొక్కని చంపేయం కదా, జస్ట్ కోసుకుని తింటాం, మళ్ళీ వచ్చేస్తాయి. మరి అన్ని మీరు ఎగ్ తినొచ్చు అలాంటప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఎగ్ పెడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ప్రాన్స్ ఎందుకు తింటున్నారు? ప్రాన్స్ లో బ్లడ్ రాదు కదా, దాని ఎక్స్ప్రెషన్ కనిపించదు, బ్లడ్ రాదు. ఓ, అది బాధపడినా పర్లేదు, మీకు ఎక్స్ప్రెషన్ కనిపించకూడదు. ఇది ఒక సాడిజం ఉంది. సాడిజం కాదు. ఇప్పుడు లేకపోతే